ఒక్కడే దైవంబు ఉన్నతుడీతడు తక్కిన తలపులు తప్పు తెరువులు. ఒక్కడే దైవంబు ఉన్నతుడీతడు తక్కిన తలపులు తప్పు తెరువులు. ఒక్కడే దైవంబు ఉన్నతుడీతడు హరి. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం ఏపీ టూరిజం టూర్ ప్యాకేజ్ ద్వారా తిరుపతిలో ఒక పూటలో దర్శించాల్సిన ఆలయాల వివరాలను తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. ఇప్పుడు మనం తిరుపతిలోని శ్రీనివాసం వద్ద ఉన్నాం. ఇది వచ్చి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్కు ఎదురుగా ఉంటుంది. ఇక్కడ నుండి తిరుపతి లోకల్ ఆలయాల దర్శనం బస్సులు బయలుదేరుతాయి. దీనికి టికెట్ ప్రైస్ 200 రూపాయలు. ఈ బస్సులోనే మనం ఆలయాల దర్శనానికి వెళుతున్నాం. ఈ టూర్ ప్యాకేజ్ బస్సులు ప్రతిరోజు 6 ట్రిప్లు నడుస్తాయి. ఈ బస్కి పికప్ మరియు డ్రాపింగ్ పాయింట్ వచ్చి తిరుపతి బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం శ్రీనివాసం కాంప్లెక్స్. ఆలయాల దర్శనానికి తగిన సమయం ఇస్తారు. గైడ్ అందరినీ దగ్గర ఉండి ఆలయాల దర్శనం చేయిస్తారు. మన బస్ మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరింది. ఈ టూర్లో భాగంగా మనం దర్శించబోయే ఆలయాలు వచ్చి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీనివాస మంగాపురం, శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయం తొండవాడ, శ్రీ వకుళమాత ఆలయం పేరూరు, శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం తిరుపతి. మన టూర్ ప్యాకేజీలో ఈ 6 ఆలయాలను కవర్ చేస్తారు. ఆలయాల దర్శనం తరువాత తిరిగి విష్ణు నివాసం శ్రీనివాసం కాంప్లెక్స్ వద్ద మన బస్కు డ్రాపింగ్ ఉంటుంది. అలాగే గోవిందరాజస్వామి వారి ఆలయం వద్ద కూడా డ్రాపింగ్ పాయింట్ ఉంది. మీరు కనుక గోవిందరాజస్వామి వారిని చూడాలనుకుంటే విష్ణు నివాసం శ్రీనివాసం కాంప్లెక్స్ వద్ద కాకుండా గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద బస్సు దిగి స్వామివారి దర్శనానికి వెళ్ళవచ్చు. అయితే అక్కడ బస్ మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది. గోవిందరాజస్వామివారి ఆలయం దర్శనం తర్వాత మీరు ఆటో లేదా ఆర్టీసీ బస్సులో మీ రూమ్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. గోవిందరాజస్వామివారి ఆలయం మన టూర్ ప్యాకేజీలో కవర్ కాదు. తిరుపతి లోకల్ ఆలయాల దర్శనం ప్యాకేజీలో మనం ముందుగా దర్శించబోయే ఆలయం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరు. ఈ ఆలయం తిరుపతి బస్ స్టాండ్ నుండి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి భార్య అయిన పద్మావతి అమ్మవారికి అంకితం చేయబడింది. పద్మ పురాణం ప్రకారం శ్రీ పద్మావతి అమ్మవారు ఇక్కడ గల పద్మ సరోవరంలో ఆకాశరాజు కుమార్తెగా ఆవిర్భవించారు అని ఈ ఆలయ స్థల పురాణం. తిరుచానూరు చేరుకున్న తర్వాత మనల్ని ఆలయం సమీపంలో వదిలి బస్ పార్కింగ్ ప్రదేశానికి వెళుతుంది. ఆలయం నుండి పార్కింగ్ వచ్చి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇదే పద్మావతి అమ్మవారి ఆలయం. ఈ ఆలయంలో మొబైల్స్ అనుమతించరు. తిరుపతిలో చాలా రద్దీగా ఉండే ఆలయాలలో ఇది కూడా ఒకటి. ఈ మార్గంలో ముందుకు వెళితే ఉచిత దర్శనం, 50 రూపాయల దర్శనం, 200 రూపాయల దర్శనం, టికెట్ క్యూ లైన్లు వస్తాయి. 200 రూపాయల టికెట్కి 1 లడ్డు ఉచితంగా ఇస్తారు. దర్శనం పూర్తయిన తరువాత ఈ మార్గంలో బయటికి రావాలి. పద్మావతి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవారి దర్శనం తర్వాత తీర్థం ప్రసాదం ఇస్తారు, తీసుకోండి. అలాగే సాయంత్రం తిరుమలలో వెంకటేశ్వర స్వామివారికి చేసినట్లుగా అమ్మవారికి కూడా సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహిస్తారు. ఈ ఆలయం తెల్లవారుజాము 4:30 నుండి రాత్రి 9:30 వరకు తెరచి ఉంటుంది. పద్మావతి అమ్మవారి ఆలయ దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీనివాస మంగాపురం. ఈ ఆలయం తిరుచానూరు నుండి దాదాపు
15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం ప్రయాణిస్తున్న ఈ రహదారి వచ్చి తిరుపతి కాణిపాకం ప్రధాన రహదారి. పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామివారు నారాయణవనంలో పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకొని తిరుమల కొండలపై వెలసే ముందు పద్మావతి అమ్మవారితో కొంతకాలం ఇక్కడ ఉన్నారట. తిరుమల చేరుకునే శ్రీవారి మెట్టు మార్గం కూడా ఇక్కడ నుండి మొదలవుతుంది. ఇదే కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ఆలయంలోకి మొబైల్స్ అనుమతించరు. ఈ ఆలయంలో స్వామివారి ప్రధానమూర్తి తిరుమలలోని స్వామివారి మూర్తి కన్నా చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారి దర్శనం చాలా త్వరగా పూర్తవుతుంది. స్వామివారి దర్శనం తర్వాత తీర్థం ప్రసాదం ఇస్తారు, తీసుకోండి. ఈ ఆలయం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరచి ఉంటుంది. కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. వివాహం కాని వారికి ఈ ఆలయంలో కళ్యాణ కంకణం కడతారు. ఇది ధరించిన వారికి 6 నెలలలో వివాహం జరుగుతుంది అని ఇక్కడి స్థల మహాత్మ్యం. కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయం, తొండవాడ. ఈ ఆలయం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుండి దాదాపుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి శివలింగాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారు. ఇక ఆలయ స్థల పురాణం ప్రకారం వెంకటేశ్వరుడు పద్మావతి వివాహం జరిగిన తరువాత అగస్త్య మహర్షి వారిని తన ఆశ్రమంలో ఉండమని చెప్పారట. ఆ విధంగా వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ శివునికి పూజలు చేశారని చెబుతారు. ఈ ఆలయం ప్రధాన రహదారి నుండి కొంచెం లోపలికి ఉంటుంది. ఇదే తొండవాడ అగస్తేశ్వర స్వామివారి ఆలయం. ఇక్కడ ఆలయాన్ని ఆనుకుని 3 నదుల సంగమం ఉంటుంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. స్వామి అమ్మవార్లతో పాటు ఇంకా మరికొన్ని ఉపాలయాలు కూడా ఇక్కడ మనం దర్శించవచ్చు. ఆలయ ప్రాంగణంలోకి మొబైల్స్ అనుమతించరు. నా దర్శనం చాలా బాగా జరిగింది. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 3:30 నుండి రాత్రి 7:30 వరకు తెరచి ఉంటుంది. ఇక్కడ కూడా స్వామివారి దర్శనం తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. తొండవాడ అగస్తేశ్వర స్వామివారి దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం వకుళమాత ఆలయం. ఈ ఆలయం పేరూరు బండపై ఉంటుంది. వకుళమాత ఆలయం అగస్తేశ్వర స్వామివారి ఆలయం నుండి దాదాపుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రధాన రహదారి నుండి కూడా ఈ ఆలయం కనిపిస్తూ ఉంటుంది. వకుళమాత కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామివారికి తల్లిగా చెబుతారు. వకుళమాత ఆలయ స్వాగత ద్వారం వరకు మన బస్ వెళుతుంది. ఇక్కడ నుండి కొన్ని మెట్లు ఎక్కితే అమ్మవారి ఆలయం వస్తుంది. ఈ ఆలయంలో మొబైల్స్ అనుమతించరు. అమ్మవారి ప్రధాన గోపురం బంగారు పూతతో ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే విమాన వకుళమాతను కూడా మీరు దర్శించుకోవచ్చు. నాకు అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఆలయ ప్రాంగణం నుండి చుట్టూ కొండలు చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ లడ్డూలు కూడా విక్రయిస్తారు. ఈ ఆలయంలో కూడా అమ్మవారి దర్శనం చాలా త్వరగా జరుగుతుంది. వకుళమాత దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం కపిలేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయం వకుళమాత ఆలయం నుండి దాదాపు 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన తిరుపతి లోకల్ ఆలయాల దర్శనంలో ఈ కపిలేశ్వర స్వామివారి ఆలయం చివరిది. ఈ ఆలయాన్ని కపిల తీర్థంగా కూడా పిలుస్తారు. కృతయుగంలో పాతాళ లోకంలో కపిల మహర్షి పూజించిన శ్రీ కపిలేశ్వర స్వామి భూమిని చీల్చుకుంటూ ఇక్కడ వెలిసినట్లు ఆలయ స్థల పురాణం. ఇది వచ్చి కపిలేశ్వర స్వామివారి ఆలయం జంక్షన్. ఇక్కడ రహదారి మధ్యలో పెద్ద నంది విగ్రహం ఉంటుంది. ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే స్వామివారి ఆలయం వస్తుంది. శివాలయం వెళ్ళే మార్గంలో ముందర ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంటుంది, దర్శించుకోండి. ఇది దాటి ముందుకు వెళితే ఎడమవైపున ఆలయ పుష్కరిణి కనిపిస్తుంది. దీనిలోకి తిరుమల కొండల నుండి ఒక జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ నుండి ఆలయంలోకి మొబైల్స్ అనుమతి ఉండదు. నా దర్శనం చాలా బాగా జరిగింది.
దర్శనం అనంతరం బయటకు వచ్చే మార్గంలో స్వామివారి ప్రసాదం ఇస్తారు, తీసుకోండి. కపిలేశ్వర స్వామివారి దర్శనంతో తిరుపతిలో లోకల్ ఆలయాల దర్శనం పూర్తయింది. ఇప్పుడు ఇక్కడ నుండి మన బస్ మరలా విష్ణు నివాసం శ్రీనివాసం కాంప్లెక్స్కు చేరుకుంటుంది. ఇక్కడ దిగేవారు దిగవచ్చు, లేదా గోవిందరాజస్వామి వారి ఆలయం రైల్వే స్టేషన్ వరకు కూడా ఈ బస్ వెళుతుంది. మీకు సమయం ఉంటే మీరు గోవిందరాజస్వామి వారి ఆలయం వరకు ఈ బస్సులో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరిన మన బస్ రాత్రి 7:30 శ్రీనివాసం విష్ణు నివాసం కాంప్లెక్స్కు చేరుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.